హాయ్ అండి, ఈ వీడియోలో గ్రీన్గా బొరుగులు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే పుదీనా ఫ్లేవర్తో ఉండే బొరుగులు అండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే మరమరాలని. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా తీసుకోండి, అలాగే ఒక అరగుప్పడంతా కొత్తిమీర, వీటితో పాటు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి. నేనైతే ఒక్క పచ్చిమిరపకాయనే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న ముక్క అల్లంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు, దానికంటే తక్కువే, కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ లిక్విడ్గా ఉండకూడదు, సెమీ లిక్విడ్గా ఇలా పేస్ట్ లాగా ఉంటే చాలు. తరువాత ప్యాన్లోకి మీకు ఎన్ని మరమరాలు అయితే కావాలో అవి యాడ్ చేసేసుకోండి. నేనైతే 4 కప్పులు యాడ్ చేశానండి. యాడ్ చేసి లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా మనకు ఈ బొరుగులు అనేవి చేత్తో నలిపితే క్రిస్పీగా ఇలా విరిగిపోవాలి పొడిలాగా. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లంత పల్లీలు, 1 లేదా 2 టేబుల్ స్పూన్లంతా పుట్నాల పప్పును యాడ్ చేసుకోవచ్చు అండి. వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇవైతే మనకు క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి లైట్గా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేసేసి వీటిలోకే పసుపు యాడ్ చేసిన తర్వాత చక్కగా కరివేపాకు మరియు వెల్లుల్లిపాయ రెబ్బలు వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ని కొంచెం మనము మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకోవాలండి. టర్న్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే మొత్తం అంతా బాగా కలిసి కొంచెం పుదీనాలో వాటర్ ఉంటుంది కదండి, అదంతా తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎలాగో మరమరాల్లో ముందే ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోకి మనము బొరుగులను అయితే యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బొరుగులకి బాగా పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్టీగా మన పుదీనా బొరుగులు అయితే రెడీ అయిపోయాయండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేసేయండి.